భూమి కొనాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ 5 డాక్యుమెంట్స్ లేకపోతే మీ రిజిస్ట్రేషన్ జరగదు. అవును, ప్రభుత్వం కొత్త నిబంధనలతో అసంపూర్ణ పత్రాలకు పూర్తి చెక్ పెట్టింది. మీ జీవితకాల కల ఒక చిన్న పొరపాటు వల్ల ఆగిపోకూడదంటే ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి. ఇల్లు లేదా భూమి కొనడం చాలా మందికి జీవితకాల కల. కానీ ఆస్తి మోసాలు పెరగడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై అసంపూర్ణ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరగదు. ఖచ్చితంగా ఉండాల్సిన 5 కీలక డాక్యుమెంట్స్ ఇవే. మొదటిది స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు రిసిప్ట్. ఫీజులు పూర్తిగా చెల్లించి ఆన్లైన్ చెల్లింపు రసీదు చూపించాలి. చెల్లింపు ధృవీకరణ లేకుండా ప్రక్రియ ముందుకు సాగదు. రెండోది పాన్ కార్డ్. పెద్ద మొత్తాల లావాదేవీలలో పాన్ తప్పనిసరి. ఆర్థిక పారదర్శకత కోసం ఇది కీలక పత్రం. మూడోది గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లేదా చెల్లుబాటు అయ్యే ఇతర ఐడి ప్రూఫ్. సరైన ధృవీకరణ లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిపివేయబడుతుంది. నాలుగోది టైటిల్ డీడ్. భూమి యాజమాన్యం స్పష్టంగా విక్రేత పేరుపైనే ఉందా అధికారులు పూర్తిగా పరిశీలిస్తారు. ల్యాండ్ రికార్డులు సరైనవిగా ఉండాలి. ఐదోది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ప్రత్యేకంగా మున్సిపల్ పరిమితులు, నిషేధిత ప్రాంతాలు లేదా అభివృద్ధి ప్రాంతాల్లో ఎన్ఓసి అవసరం ఉంటుంది. ఎన్ఓసి లేకుండా రిజిస్ట్రేషన్ జరగదు. భూమి కొనే ముందు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించండి. భూభారతి పోర్టల్లో రికార్డులు స్వయంగా పరిశీలించండి. సందేహం ఉంటే న్యాయ నిపుణుడిని సంప్రదించండి. జాగ్రత్తగా కొనుగోలు చేయడం భవిష్యత్తులో సమస్యలను నివారిస్తుంది. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ మరియు లీగల్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సురక్షిత పెట్టుబడులు, సురక్షిత భవిష్యత్తు.